ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఎలాంటిది అని అంటే ఆయన్ని భోళాశంకరుడు అంటారు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆయన ఒక వెర్రోడు పిచ్చోడేమో అని, ఏది అడిగితే అది ఇచ్చేస్తాడేమో అని. సహజంగా భోళా అంటే అదే అంటారు, ఏమీ తెలియనోడు ఒక ఎర్రోడేమో అని. కానీ శంకరుడి యొక్క ప్రేమ భోళాగా ఉండదు, చాలా అపార కరుణా సింధు అంటారు. అంటే మనం చంటి పిల్లలం ఏడిస్తే తల్లి మనం ఏది అడిగితే అది ఇస్తుందో అంత వాత్సల్యమూర్తి శంకరుడు. వీడు అడిగాడు వాడికి ఇవ్వాలి అంతే, అడగని వాడిదే తప్పు. అదే మహావిష్ణువు ఉన్నారనుకోండి, వీడికి ఇది అవసరమా లేదా, వీడికి ఇస్తే వీడు అర్హుడా కాదా, ఇన్ని ఆలోచిస్తాడు. కానీ పరమశివుడు అలా ఆలోచించాడు, అందుకనే ఆయన్ని భోళాశంకరుడు అంటారు. అలాంటి వరాలు ఇచ్చే ఎంతోమంది రాక్షసులు శక్తిని పొంది వాళ్ళు దేవతల మీద యుద్ధాలు చేశారు. ఆ తదుపరి మళ్ళీ ఆయనకి విష్ణువుకే ఆ సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి సందర్భాలు కూడా ఎదురయ్యాయి. ఉదాహరణకి ఒక రాక్షసుడు తపస్సు చేశాడు. ఎవరి మీద అంటే శివుడి మీద తపస్సు చేశాడు. అకుంఠితమైనటువంటి తపస్సు, అన్నీ మానేశాడు, నీళ్ళు తిండి నిద్ర అన్నీ మానేశాడు. అలా మానేసినటువంటి ఆ రాక్షసుడు శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఏం కోరాలి? మనకు కూడా ఇదే చెబుతూ ఉంది శాస్త్రాలు. పురాణాల్లో ఈ కథలన్నీ ఏం చెప్తాయనంటే, నువ్వు అన్నీ వదిలేసుకొని తపస్సు చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. నువ్వేం కోరుకోవాలంటే మళ్ళీ వదిలేసినవన్నీ కోరుకుంటే ఉపయోగం ఏమిటి, వదలడం ఎందుకు, మళ్ళీ దాన్ని కోరుకోవడం ఎందుకు? కాబట్టి అన్నీ వదిలితే దేవుడు వచ్చాడు కదా నీ దగ్గరికి. కాబట్టి నువ్వు దేవుణ్ణే కోరుకోగలిగితే అన్నీ నీ దగ్గర ఉన్నట్టే. మళ్ళీ నువ్వు కొన్ని ఎందుకు కోరుకుంటావు కదా. మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్తాం, మనకు ఎంతో పుణ్యం ఉంటే కానీ ఒక దేవుడి సన్నిధిలోకి వెళ్ళలేం మనం. అలాంటిది వెళ్ళి ఆయన్ని కోరుకోవడం మర్చిపోయి పక్కకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళగానే మనకు పప్పులు ఉప్పులు చింతపండు మిరియాలు మిరపకాయలు ఇవే గుర్తుకొస్తుంటాయి. లేదా మా ఇంట్లో మా అబ్బాయికి ఇది అవ్వాలి, మా కోడలికి ఇది అవ్వాలి, మా ఆయనకి ఇది అవ్వాలి, మాకు ఇది అవ్వాలి. లేకపోతే మా ఇంట్లో పక్కింట్లో వాళ్ళు కారు కొన్నారు, మేము కనీసం స్కూటర్ కూడా కొనకపోతే ఎలాగా? మా పక్కింట్లో వాళ్ళు రెండో మిద్దె వేశారు, మేము కనీసం గ్రౌండ్ ఫ్లోర్ అన్నా వేసుకోకపోతే ఎలాగా? ఈ ఆలోచనలు మనకు దేవుడి దగ్గరికి వెళ్ళగానే వచ్చేస్తాయి. ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఎవరినైనా అడిగారనుకోండి, ఎక్కడికంటే గుడికి వెళ్తున్నామంటారు. గుడిలోకి వెళ్ళిన తర్వాత మీ మనసు ఎక్కడ ఉంటుందంటే ఇంట్లో కావాల్సిన లిస్టు మీద ఉంటుంది. ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని. అలాగనే ఈ రాక్షసుడు కూడా పాపం ఏంటనంటే కఠోరమైన తపస్సు చేశాడు. చేసి ఏం కోరుకోవాలి శివుడి దగ్గర అంటే, శివుడే ప్రత్యక్షమైనప్పుడు, ఓరి నాయనా నువ్వు నాకుంటే చాలు, నీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు, నీ అనుగ్రహం ఉంటే చాలు, నీ ఆశీస్సులు ఉంటే చాలు, నాకు అన్నీ సమకూరుతాయని అనుకోవాలి కదా. ఆయన ఏం కోరుకున్నాడు? శివుడు అడగగానే ఆలోచించాడు. నాకు ఒక వరం ఇస్తావా అని అడిగాడు. తప్పకుండా ఇస్తానన్నాడు. నువ్వు కోరుకో, తపస్సు చేశావు, నేను వచ్చాను, నీకు వరం ఇస్తానన్నాడు. నేను ఎవడి నెత్తిమీద చేయబెడితే వాడు నాశనం అయిపోవాలి, భస్మం అయిపోవాలన్నాడు. శివుడికి తప్పదు, తపస్సు చేశాడు, శివుణ్ణి రప్పించాడు. వచ్చిన తర్వాత శివుడు అడిగాడు నీకేం కావాలని.
ఆయన వరం అడిగాడు, నేను ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాడు నాశనం అయిపోవాలని. అలా కోరుకున్న తర్వాత ఇవ్వకపోతే కుదరదు, ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఆ రాక్షసుడికి పేరేం వచ్చింది అని అంటే, వాడికి సార్థక నామధేయుడు. వాడికి పేరేమొచ్చింది? భస్మాసురుడు అని పేరు వచ్చింది. వాడు ఎవడి నెత్తి మీద చేయబడితే అది నాశనమే. వాడేం చేశాడు? ఇప్పుడు ఎవడైతే వరం ఇచ్చాడో దేవుడు కదా, వాడి మీదే చేయి పెడతానంటాడు, నేను ఎత్తి మీద పెడతానన్నాడు. మనం కూడా సమాజంలో చూస్తుంటాం, మనం ఎవరికైనా ఉపయోగపడి ఏదైనా చేస్తే వాడు మనకే ఎసరు పెట్టేటువంటి రకాలుగా ఉంటారన్నమాట. పాపం శివుడు కూడా మనలాంటి వాడు, అడిగాడు, ఇచ్చేశాడు అంతే. ఈ అడగడం ఇచ్చేయడం అయిపోయింది. అది కూడా శివుడు ఆ వరం ఇచ్చిన తర్వాత వీడేం చేశాడు? శివుడిని ఎత్తి మీద చేయబెడతానన్నాడు. ఒరే నీ అమ్మ కడుపు మాట, నువ్వు ఇదేంట్రా ఇది? నువ్వు తపస్సు చేసావు, వరం అడిగావు, ఇచ్చాను, నువ్వు నా నెత్తి మీదే పెడతానంటున్నావు అని ఆయన ఇదయ్యాడు. లేదు, నాకు ఎవరి మీద పెట్టాలి? ఇప్పుడు నీ మీద పెడితేనే నాకు నమ్మకం. సరే, ఈలోపు శివుడు మహావిష్ణువుని పిలిచాడు. మహావిష్ణువుకి శివుడికి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. మనమైనా సెల్ ఫోన్లో నొక్కాలి, లేకపోతే ఈమెయిల్ కొట్టాలి, కానీ వాళ్ళకేం అక్కర్లేదు, ఇలా అనుకోగానే వచ్చేస్తారు వాళ్ళు. సరే, ఆయన కళ్ళు మూసుకున్నాడు, పిలిచాడు, ఈయన వచ్చేసారు. ఈయన రావడమే మహావిష్ణువు ఎలా వచ్చాడు ఇవన్నీ వాళ్ళకి తెలిసిపోతుంటాయి కదా, అన్నీ ఎక్కడ కూర్చున్నా తెలిసిపోతుంటుంది. ఆయన రావడమే మంచి ఒక మోహిని రూపంలో వచ్చాడు. ఒక చక్కటి, ఒక దివ్యమంగళమైనటువంటి ఒక స్త్రీ రూపంలో వచ్చాడు. రాగానే భస్మాసురుడికి శివుణ్ణి చూస్తున్నాడు, చేయి పెట్టాలనుంది, కానీ అమ్మాయిని చూస్తున్నాడు. చాలా అందమైనటువంటి అమ్మాయి, మనసిట్టు లాగుతూ ఉంది. వాడు తపస్సు చేశాను, ఈ వరం పొందాననేటువంటి లోపల వాడి యొక్క తృప్తిని చేయిబెట్టి తీర్చుకోవాలనుకుంటున్నాడు. కానీ వాడి కళ్ళు లాగుతూ ఉన్నాయి, వాడి మనస్సు లాగుతూ ఉంది. వాడు అటువైపు చూడకుండా ఉండలేకపోతున్నాడు. అప్పుడు వాడు అడిగాడు, నువ్వు నాకు కావాలి అన్నాడు. ఎవరిని? మోహినిని. బాగా వినండి, నువ్వు నాకు కావాలన్నాడు. సరే, ఆ మోహిని అనింది, అదెంత పని, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నేను నీకు సొంతం అయిపోతానని చెప్పింది. నేను శివుడి గురించి వచ్చాను, నువ్వు దాపరించావు నాకు, సరే పోనీలే, ఇబ్బంది ఏంటి, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే. ఇప్పుడు నువ్వు నన్ను ఇష్టపడ్డావు, కానీ నేను ఇష్టపడాలి కదా, కాబట్టి మన ఇద్దరి మధ్య చిన్న పరీక్ష. నేను నిన్ను ఇష్టపడాలి అంటే నాకు ఇష్టమైనది ఏంటి? డ్యాన్స్ నాకు చాలా ఇష్టం, నృత్యం. మనిద్దరం నృత్యం చేస్తాం. నేను చేసిన ప్రతి భంగిమ నువ్వు చెయ్యాలి, నేను ఆడినట్టు నువ్వు ఆడాలి. అది శివుడే ప్రత్యక్ష సాక్షి. నేను చేసినట్టు నువ్వు చేస్తే నేను నీకు సొంతమైపోతాను. సరే, మంచిది. ఆ మోహిని ఏం చేసింది అని అంటే, చూడండి, చాలా పెద్ద ప్రయత్నం ఇది. ఎంత పెద్ద ప్రయత్నాలు చూడండి. ఒక తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకునేదానికి నానా యాతన పడాలి. మనం కూడా జీవితంలో అప్పుడప్పుడు 5 ఏళ్లకు ఒకసారి పొరపాట్లు చేసామనంటే 5 ఏళ్ళు జీవితాంతం అనుభవిస్తూ ఉంటాం మనం. సో అలాంటి వ్యవస్థ మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య ఆరంభమైంది. శివుడు కూర్చున్నాడు, పోన్లే ముందు టెంపరీ నన్ను రిలీవ్ చేసేవారు బాబు, వాడు నా నెత్తి మీద పెట్టి నన్ను బూడిద చేస్తాను వచ్చాడు, నన్ను బూడిద చేస్తా అన్నాడు, మొత్తం మీద నన్ను తప్పించావు, కాస్త ఊరట కలిగింది.
సరే నీ మాయ నాకు తెలుసు, వైష్ణవ మాయ, ఇంక కొట్టుకుపోతుంది, వాడు అయిపోయినట్టే అని అనుకున్నారు. అనుకుని వదిలేశాడు. వదిలేస్తే అప్పుడు వాళ్ళిద్దరూ నాట్యం ఆడుతున్నారు. మోహిని ఇటువైపు, వాడు భస్మాసురుడు ఇటువైపు. వాడు నిలబడి చూస్తున్నాడు, ఆవిడ ఎలా డ్యాన్స్ చేస్తే వీడు ఎలా చెయ్యాలి. అలా చేసి ఆవిడ పూర్తయినప్పుడు ఇతను పూర్తి చేస్తే శివుడు చూడాలి. సేమ్ అలాగనే అదే భంగిమలు, అదే అవయవాల్ని కదపడం, భంగిమలు చూపడం, అవన్నీ శివుడు మధ్యవర్తి ఇప్పుడు చూస్తున్నాడు. సరే ఆవిడ నాట్యం ఆడుతూ ఉంది. వీడికి భస్మాసురుడు ఆవిడికి సమానంగా ఆడగలిగేలాంటిది మెల్లమెల్లగా ఆడిస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే వాడికి అనుకూలంగా ఉంటుందో వాడు దాంట్లో ఎంటర్ అవుతూ ఉంటాడనమాట. ఆవిడ చిన్న చిన్న భంగిమలు, చిన్న చిన్న నాట్యాలు, చిన్న చిన్న అడుగులతో వాడిని ముగ్గులో దింపింది మోహిని. వాడు నాట్యంలో ఇమిడిపోతూ ఉన్నాడు. ఇంకా వాడు మైమరిచిపోతున్నాడు. అబ్బా నేను బాగా ఆడేస్తున్నాను, నేను అద్భుతంగా ఆడుతున్నాను, నా అంత అబ్బా నాకు ఎలా ఆడుతున్నాను, నేను ఈవిడ్ని జయించేస్తాను, ఇప్పుడు నాకు సొంతమైపోతుంది, చెయ్యి పెడితే భస్మమైపోతారనే వరాన్ని వాడు మరిచిపోయాడు. కాస్త వాడి నాట్యంలో పడిపోయి కొట్టుకుపోతున్నాడు. తర్వాత ఆ మోహిని నాకు వచ్చేస్తుందనే దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది, ఆడి 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 ఒక స్థాయిలో ఆ మోహినికి అర్థమైంది, ఇంకా వీడిని పూర్తి చేయాలి, ఖతం, ఖేల్ ఖతం, దుకాన్ బంద్ చేయాలనుకుంది. ఆవిడేం చేసింది, అలా ఆడుతూ ఆడుతూ చెయ్యి తీసుకొచ్చి ఇలా తన నెత్తి మీద పెట్టుకుంది. వీడు కూడా గిరగిరా గిరగిరా బిరబిరా తిరిగేసి ఆడేసి వాడు ఏం చేయాలి తెలియక ఆడు కూడా తీసి ఆ చెయ్యి వాడి నెత్తి మీద పెట్టుకున్నాడు. నెత్తి మీద పెట్టుకుని కాలి బూడిదయ్యాడు. ఇప్పుడు శివుడు అన్నాడు, నువ్వేం డ్యాన్స్ కట్టావో తెలియదు కానీ వాడిని అయితే బూడికి చేసావు, మొత్తానికి వాడి పీడ వదిలించావు. కాబట్టి ఇప్పుడు మనందరం నేర్చుకోవలసినటువంటిది ఏంటనంటే, ఈ కథలో మనము పరమశివుడు అంతటి వ్యక్తే అయ్యో అని జాలి చూపిస్తే వాడి నెత్తి మీదకి చెయ్యడతాను, నిన్ను బూడిద చేస్తాను ఎలా వెళ్తుందో, అలాగనే ఈ సమాజంలో మన చుట్టూతా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం అయ్యో అనుకున్నామా, పోనీలే అనుకున్నామా, పాపం అనుకున్నామా, ఒక్కొక్కసారి అది మన నెత్తి మీదకే వచ్చి పడుతుంది. మనకు కొన్ని సామెతలు ఉన్నాయి, అయ్యో పాపం అంటే 6 నెలల పాపం మనల్ని చుట్టుకుంటుందని. కొన్ని సందర్భాల్లో మనం అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మీరందరూ ఈ పెనుగొండలో భోగ సముద్రం జల వన పరిరక్షణ సమితి వీళ్ళు కష్టపడి, భోగర్ అంటే తమిళనాడులో చాలా ప్రసిద్ధమైనటువంటి ఈశ్వరుడి యొక్క భక్తుడు అనమాట. వసంత భోగరాయలు అంటారు, అలా కూడా భోగ శబ్దం ఉంది. ఇలా ఇది ఇంత గొప్ప ప్రాంగణాన్ని, ఇక్కడ పచ్చని చెట్లు, ప్రతిరోజు ఇక్కడికి చాలామంది నడవడానికి వస్తారు. నడిచి కూర్చొని ఆ శివుడి దగ్గర దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహాన్ని పొంది వెళ్తుంటారు. కాబట్టి వీళ్ళు ఏదైతే ఎంతో కష్టపడి ఎవరైతే ఇస్తారో దాత, ఎవరిచ్చారో ఆ డబ్బుని ఇక్కడ సద్వినియోగం చేయడానికి మంచి కమిటీ, ₹1 కూడా వేస్ట్ కాకుండా, దుర్వినియోగం కాకుండా, ఎవరూ దాన్ని వేరే దానికి ఉపయోగించకుండా, వాళ్ళ స్వార్థం లేకుండా, ఇందులో ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, సామాన్య కార్యకర్తలు ఉన్నారు. అందరూ కాయా కష్టం చేస్తూ వాళ్ళు కూడా ఎవరెవరు చందాలు ఇస్తే,
ఎవరెవరు దీని అభివృద్ధి నిమిత్తంగా కొంత ఆర్థిక సహాయం అందిస్తే వాళ్ళందరి ద్వారా దీన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్యమైన క్షేత్రంగా మార్చుకున్నారు. నాకు అనిపిస్తుంది దీనికి ఇంకా వైభవం జరగాలి. వచ్చే ఏడాది ఇక్కడ శివరాత్రి జరిపితే ఎలా ఉండాలని అంటే ప్రాంగణంలో సుమారుగా ఒక 10,000-15,000 మంది కూర్చుని అద్భుతమైన కార్యం జరుపుకునేటువంటి అవకాశాన్ని కల్పించగలిగే అవసరం ఉంది. అంతేకాదు ప్రతిరోజు పెనుగొండే కాదు చుట్టుపక్కల నుంచి చూడ్డానికి రావాలి అనిపించే అద్భుతమైనటువంటి ఒక ప్రాంగణంలా మార్చొచ్చు. ఇన్ని వసతులు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మంచి జరగాలని, దీనికి మంచి దాతలు రావాలని, ప్రభుత్వాలు కూడా దీనిపైన దృష్టి పెట్టి దీన్ని మంచిగా అభివృద్ధి చేస్తే ఒక పర్యాటక క్షేత్రంగా మారుతుందని, ఇది ఒక హిందూ సమాజానికి పెనుగొండలో ఒక గుర్తింపు తేగలిగే ఒక దివ్యమైన క్షేత్రంగా, అంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణంతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఇది ఉండగలదని, అలాగనే పెనుగొండలో ఉన్నటువంటి పిల్లలు, కళాకారులు, సంగీతమే కావచ్చు, నృత్యమే కావచ్చు, రకరకాల కళలకు కూడా ఇక్కడ ఒక మంచి ఒక వేదికలా తయారు చేసి వాళ్ళు దీన్ని వినియోగించుకునేలాగా ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలకి ఇది ఒక మంచి వేదిక కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శివరాత్రి సందర్భంగా మీ అందరికీ ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, ఆయన బోళా శంకరుడు కదా, ఏది అడిగితే అది ఇస్తాడని ఏది పడితే అది అడిగేది, ఎందుకంటే వెనకాలే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. కాబట్టి మనము ఆ పరమేశ్వరుడి దగ్గర కోరుకోవలసింది, మనకు బ్రతికున్నంతకాలం 3 కోరుకోవాలంటారు దేవుడి దగ్గర. ఈ 3 కంటే మించి ఇంకేదీ లేదట. 3 కోరుకుంటే చాలంటారు మేధావులు. ఆ 3 ఏమిటో తెలుసా మీకు? 3 కోరుకుంటే చాలు, మీ 3 కోటి జన్మలకి తీరనటువంటి ఫలితాలవి. 1 అనాయాసేన మరణం, అంటే ప్రతి మనిషి పుట్టిన తర్వాత ఏదో రోజు మరణించాలి. కానీ దుర్మరణాలు లేదా అకాల మరణాలు లేదా ఈతి బాధలతో మరణాలు లేదా రోగాలు రొష్టులతో భయంతో మరణాలు లేదా ఎవడి చేతిలోనో నరకబడడం, పేల్చబడడం, కూల్చబడడం, కాల్చబడడం, ఇలాంటి వాటి ద్వారా మరణాలు లేదా ఏదో వాహన ప్రమాదాల్లో చచ్చిపోవడం, లేదా మనం చూస్తే కోవిడ్ లాంటి ప్రమాదకరమైనటువంటి భయంకరమైనటువంటి ఆ వైరస్ ప్రభావంతో మరణించిన వాళ్ళు ఎంత నరకం చూసి మరణించారో కూడా చూసాం మనం. ఇలాంటి మరణాలు లేకుండా ఎలా ఉండాలి మరణం అంటే? అనాయాసేన మరణం అంటే ఎలా ఉండాలంటే, మరణం ప్రశాంతంగా రాత్రి చక్కగా హాయిగా పలహారం తీసుకొని పడుకొని ఉదయం లేచే సమయానికి శంకర, పరమేశ్వర, నారాయణ అనుకుంటూ మన జీవుడు ఉదయం కళ్ళు తెరిచే సమయానికే వాళ్ళు వైకుంఠ ప్రాప్తో, కైలాస ప్రాప్తో పొందగలిగేది. నిద్రలోనే సుఖంగా వీడు పడుకున్నాడా చనిపోయాడా అనే తేడా లేని విధంగా అలాంటి మంచి మరణం లభిస్తే అంతకంటే గొప్ప మరణం లేదు. లేదా ఈ హాస్పిటళ్ళు, రోగాలు, రొష్టులు, కష్టాలు, బాధలు, ప్రమాదాలు, ఇవన్నిటితో మనిషి సతమతం అవ్వకుండా మరణం అనేది కావాలి, ఒకరోజు వస్తుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. కాబట్టి మరణం అనేది ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది, నాకే కాదు, మీకే కాదు, ఎవరైనా సరే. అంతెందుకు, ఇప్పుడు మనకు ప్రపంచాన్నే తన దగ్గరికి రప్పించుకోగలిగినటువంటి మహనీయుడు, ఈ జిల్లాకి ఇన్ని లక్షల మందికి నీటి సహాయం చేసి నీళ్లు అందించినటువంటి మహానుభావుడు, అంత అద్భుతమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి రోజు కొన్ని వందల మందికి
వైద్యం ఉచితంగా అందించినటువంటి మహనీయుడు. కొన్ని కోట్ల మందికి భగవన్నామాన్ని, భక్తిని హృదయంలో పాదుకొలిపి వాళ్ళందరినీ సన్మార్గంలో నడిపినటువంటి వ్యక్తి. కొన్ని లక్షల మందికి మానవ సేవే మాధవ సేవ అని నేర్పి అందరినీ ఆ గాడిలో పెట్టిన వ్యక్తి. ఇలాంటి గొప్ప మహనీయుడు ఎవరంటారు? ఎవరంటారు? ఈ జిల్లా పేరేంటి? సత్యసాయి జిల్లా. అంటే ఎవరైనా సత్యసాయి బాబా గారు గొప్ప మహనీయుడు ఆయన. మనందరి అదృష్టం ఏంటంటే ఆయన నడిచి నడయాడినటువంటి ఈ భూమిలో మనం అందరం ఉన్నాం. అలాంటి గొప్ప మహనీయుడు. ఆయనకు కూడా మరణం తప్పలేదు కదా. మరణించారా లేదా? శరీరం పడిపోతుంది. కృష్ణుడు, ఆయనకు కూడా మరణం తప్పలేదు. రాముడు, ఆయనకి మరణం తప్పలేదు. ఎవరైనా సరే ఈ భూమి మీదకి వచ్చారు అని అంటే ఆ భూమి మీదకి వచ్చిన ఏ వ్యక్తి అయినా భూమిని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఉదాహరణకి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, నన్ను పిలిచారు, 8 గంటలకు వచ్చాను, మాట్లాడమన్నారు, మాట్లాడేశాను, అయిపోతుంది, ఇంకో 2 నిమిషాల్లో పూర్తవుతుంది. నేను ఒకవేళ పూర్తి చేయకుండా మాట్లాడుతూ ఉంటే మీరే లేచి బయలుదేరిపోతారు, అంతే కదా? లేదు, నేనే పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అంతేగాని నేను చెబుతూ ఉంటాను, మీరు కూర్చుంటూ ఉంటే ఎన్ని రోజులు కూర్చుంటారు, ఎన్ని రోజులు నేను చెప్తాను. కాబట్టి ఏది ప్రారంభిస్తామో అది అంతం అవ్వాలి. అలాగే మనం కూడా వచ్చాము అని అంటే పని చక్కబెట్టుకుంటాం, వెళ్ళిపోతాం. అలాగే ఈ భూమి మీదకి మనందరం పుట్టాము అని అంటే ఇలా పెరుగుతూ ఉన్నాము, ఒకరోజు మనకు తెలియకుండానే పడిపోతుంది, మరణిస్తాం. కాబట్టి ఆ మరణం ఎలా ఉండాలి అని అంటే ఆయన అంటాడు, శివుణ్ణి 3 కోరుకోండి, అందులో మొట్టమొదటిది అనాయాసేన మరణం. అంటే నాకు ఏ ఆయాసం లేకుండా, ఏ ఎఫర్ట్ లేకుండా, ఏ ప్రయత్నాలు లేకుండా, ఏ గందరగోళాలు లేకుండా హాయిగా నిద్రపోతున్నాడా మరణించాడా అనే తేడా తెలియకుండా ఆ మరణించిన వ్యక్తి యొక్క ముఖము హాయిగా ప్రశాంతంగా ఉండాలి. ఇక రెండో కోరిక ఏంటి? వినా దైన్యేన జీవనం. నేను మరణించేదాకా బతకాలి కదా. నా బతుకు దైన్యతతో ఎవడో ఏదో పడేస్తే తింటాము, ఎవడో ఏదో విధిపేస్తే దాంతో బతుకుతామని కాకుండా నాకు ఆ దీనస్థితి లేకుండా నేను ఇంకొకళ్ళకి పెట్టగలిగే స్థాయిలో, ఇంకొకళ్ళకి ఒక పట్టెడన్నం పెట్టగలిగేటువంటి స్థితిని నాకు ఇవ్వు పరమాత్మ. నేనెవడి దగ్గర చెయ్యి జాపకుండా, నా చెయ్యి కింద కాకుండా నా చెయ్యి పైనుండేలాగా చూడు. పైనంటే పెట్టే చెయ్యి కావాలి. మీ అందరికీ పట్టే చెయ్యి కావాలా, పెట్టే చెయ్యి కావాలా? పట్టే చెయ్యి అంటే అడుక్కునే చెయ్యి, అవునా? అంతేనా కాదా? పట్టే చెయ్యి అంటే ఏది పెడతారంటే ఇది పెడతారా అది పెడతారని అడుక్కునే చెయ్యి. పెట్టే చెయ్యి అంటే ఏంటి? పెట్టే చెయ్యి అంటే ఏంటి? దానం చేసే. చూడండి, ఆ చిన్నపిల్లలు చెప్తున్నారు, దానం చేసే చెయ్యి. అంటే నేను ఇంకొకళ్ళకి పెట్టగలిగే స్థితిలో ఉన్నాను అని అంటే భగవంతుడు నన్ను చల్లగా చూస్తున్నాడని అర్థం. నాకు ఎవడన్నా ఏమన్నా పెడతాడా అనే ఆలోచనలో బతుకుతున్నానంటే నాకు భగవంతుణ్ణి నేను సరిగ్గా వేడలేదు, కోరలేదని అర్థం. అందుకే రెండో కోరిక ఏంటి? వినా దైన్యేన జీవనం. ఒకసారి చెప్పండి నాతో పాటు, అనాయాసేన మరణం. అందరూ చెప్పండి. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మీరు ఇంకా నిద్రపోతారనుకున్నప్పుడు కూర్చుని ఒక్కసారి శివుణ్ణి స్మరించి ఇది కోరుకోండి. ఉదయం లేవగానే మీ పడక మీద కూర్చుని కళ్ళు తెరిచేసి సెల్ ఫోన్లు కాకుండా ముందు ఏదున్నా లేకపోయినా దాన్ని వెతుక్కుంటారు, అది అవసరమే లేదు. అలా కాకుండా ఉదయం లేవగానే కళ్ళు మూసుకొని ఈ శ్లోకం ఒకసారి చెప్పుకోండి. అందరూ చెప్పండి, అనాయాసేన మరణం. సరే, వెనకాల వాళ్ళు చెప్పండి. అంటే మీకు వద్దంటే నోరలా మూసుకొని ఉండొచ్చు. ఈ మంచి కావాలని అంటే చెప్పండి నాతో పాటు. శివరాత్రి కదా, మంచిది. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. ఇక మూడో కోరిక ఏంటంటే దేహాంతే తవసాయుధ్యం. అంటే అర్థం ఏంటంటే
పరమేశ్వర, నా ప్రాణం పడిపోయే వరకు, ప్రాణం ఎగిరిపోయే వరకు, ఈ శరీరం పడిపోయే వరకు నిన్ను ఏ రోజు మరిచిపోకూడదు, నీకు నేను దూరంగా బ్రతకకూడదు, నీ అనుగ్రహంతోనే బ్రతకాలి, నీ చింతనతో ఉండాలి. అంటే మన శివుడి దగ్గరే ఉండాలని కాదు, మనలోనే ఆ శివతత్వాన్ని గుర్తించగలిగేలాగా మనం ఆయనకి చేరువ కావాలి. ఆయన మనలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని మనం గుర్తించగలిగే స్థితికి రావాలి. వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం. మళ్ళీ చెప్పండి, దేహాంతే తవ సాయుధ్యం. తవ సాయుధ్యం, యుద్ధం కాదు, యుద్ధం అంటే యుద్ధం చేస్తాను, యుజ్యం, తవ సాయుజ్యం. దేహిమే పరమేశ్వర. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, నాకు ఈ 3 ఇవ్వు అని అడుగుతున్నాం. ఆఖరి లైను దేహిమే, నాకు ఇది ఇవ్వు పరమేశ్వర అని మనం పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నాం. ఒకసారి చెప్పండి, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పరమేశ్వర. అందరూ ఒకసారి నాతో చెప్పండి, ఓం నమః శివాయ. గట్టిగా, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈరోజు ఇంకా గొప్పదేంటనంటే, శివుడితో పాటు మహాశివరాత్రి నాడు మనం చెప్పాలి, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. కాబట్టి రోజు ఈ శ్లోకం ఇందాక చెప్పింది మీకు గుర్తుకు రాకపోవచ్చు. ఇక్కడ కార్యకర్తలకు చెప్పి ఒక బోర్డు ఇక్కడ పెట్టిస్తాను, మీరు రోజు వచ్చి చూసి లేదా అది రాసుకొని మీరు నేర్చుకోండి. ప్రతిరోజు రాత్రి అలా కోరుకోండి, ఉదయం లేవగానే అలా కోరుకోండి. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. అందరూ ఒకసారి గట్టిగా మీ పిడికలు బిగించి గట్టిగా చెప్పండి, భారత్ మాతాకి. మీకు చేతులు పైకి లేవట్లేదు, మన అమ్మవారు మన దేశం గురించి మనం చెప్పుకునేదానికి మీకు అందరికీ చేతులు ఉన్నాయా? నాకు చీకటిగా ఉంది, కనపడట్లేదు. ఒకసారి గట్టిగా పిడికలు బిగించి చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మీకు చేతులు ఉన్న వాళ్ళు లేపట్లేదు పాపం, మరి ఏంటో మరి ఆ చేతులకి మరి ఏమీ పుణ్యం చేసుకుందో పాపం చేసిందా తెలియట్లేదు. భరతమాతకు మించిన దైవం ఇంకొకటి లేదు. గట్టిగా చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వందే 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 వందే. జై శ్రీరామ్. మనకు రామాలయం వచ్చిందా? 500 సంవత్సరాలు పెద్ద యుద్ధం జరిగిన తర్వాత మన రాముడు మనకు వచ్చాడా? అంత పెద్ద గుడి కట్టారా? ఎవరు ఎవరు కట్టారు? ఎవరు? చిన్నపిల్లలు చెప్తున్నారు, పెద్దవాళ్ళకి అంటే మీరేం ఫాలో అవ్వట్లేదా ఏమిటి? ఒకసారి అందరూ పెద్దవాళ్ళు చెప్పండి, ఎవరు కట్టారు? నరేంద్ర మోడీ గారు అద్భుతంగా రామాలయాన్ని నిర్మించి ప్రతిష్ఠ చేసి మనందరికీ రాముణ్ణి అంకితం చేశారు. అవునా? జాతికి. ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలో కూడా ఏం చెప్పారు సందేశం? ఈ రాముడు ఈ జాతికి అంకితం, ఈ రామాలయం ఈ దేశానికి అంకితం, ఈ రామజన్మభూమి ప్రతి హిందువు యొక్క గుండె చప్పుడుకి అంకితం. కాబట్టి అలాంటి రాముడి గురించి ఒక్కసారి గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏమంటే నాకు ఒక్క అనుమానం, మీ అందరి ఇళ్ళకి అక్షంతలు వచ్చాయా? రాలేని వాళ్ళు చేతులు ఎత్తండి. అగో ఒకటి, ఏమో రాలేదా? వచ్చాయి కదా. అందరి ఇళ్ళకు అక్షంతలు వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి.
మళ్ళీ మీకు ఇంకోటి వస్తుంది తర్వాత. అందుకని చేతులు ఎత్తండి. ఓకే, అక్షంతలు తీసుకున్నాము, రాముణ్ణి ఆ రోజు చూడగలిగాము, అన్నీ జరిగాయి కదా. ఇప్పుడు ఒకసారి గట్టిగా చెప్పండి నాకు, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ.